హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. నేనైతే మీ లక్ష్మి. ఈరోజు వీడియో ఏంటంటే, చాలామందికి మన ఇంక్యుబేటర్ గురించి చాలా డౌట్స్ వస్తున్నాయి. మన ఇంక్యుబేటర్ వీడియోస్ గురించి చాలామంది మంచిగా చాలా బాగా చెప్తున్నారండి, అర్థవంతంగా అంటున్నారు. పూర్తిగా చూసిన వాళ్ళైతే వీడియోని మధ్యలోనే స్కిప్ చేసేసి అటు చివర కొంచెం ఇటు మొదట్లో కొంచెం విన్న వాళ్ళకి మాత్రం అర్థం కాక మళ్ళీ మళ్ళీ క్వశ్చన్స్ అడుగుతున్నారు. నేను రిక్వెస్ట్గా చెప్పేది ఏంటంటే, నేను పెట్టే ప్రతి వీడియోని మీరు స్కిప్ చేయకుండా పూర్తిగా చూసారంటే మీకు నేను చెప్పేది ఏంటనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది. నేనైతే వేస్ట్ మ్యాటర్ అయితే ఏది చెప్పనండి. మీకు ఉపయోగపడే విధంగా మీకు ఉపయోగపడే మ్యాటర్ మాత్రమే చెప్తాను. ఈరోజు వీడియో ఏంటంటే, చాలామంది అడుగుతున్న డౌట్ ఏంటంటే, ఇంక్యుబేటర్ ఎక్కడ తీసుకున్నారు, దాని కాస్ట్ ఎంత, అది ఎలా వాడాలి, దాన్ని ఎలా సెట్ చేశారు అని చెప్పేసి అడుగుతున్నారు. కొంతమందికి వచ్చే డౌట్ ఏంటంటే, హ్యూమిడిటీ ఎట్లాగా, టెంపరేచర్ పెరిగితే ఏం చేయాలి అడుగుతున్నారనమాట. నేను ఈరోజు అయితే ఈ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. నేను చెప్పే ప్రతి పాయింట్ మీకు చక్కగా అర్థమవుతుంది. మీకు దీని గురించి ఇంక్యుబేటర్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ మన ఛానల్లోకి వెళ్ళి మన ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నిటినీ, ఇంక్యుబేటర్కి సంబంధించిన వీడియోస్ అన్నీ చక్కగా చూడండి. ప్లేలిస్ట్ ఓపెన్ చేయండి, ప్లేలిస్ట్లో కూడా పెడతాను. అట్లానే మీరు ఇంక్యుబేటర్ కావాలనుకున్న వాళ్ళు నేను కమ్యూనిటీ పోస్ట్లో లింకు పెడతాను. మీరు ఒకసారి కమ్యూనిటీలోకి వెళ్ళి, మన ఛానల్ కమ్యూనిటీలోకి వెళ్ళి లింక్ పైన క్లిక్ చేసి మీరు దాన్ని పర్చేస్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఏంటంటే, ఇంక్యుబేటర్ అయితే నేనైతే అమెజాన్లో తీసుకున్నానండి. నేను తీసుకున్నప్పుడు 4600 ఉంది. ఇప్పుడైతే ఒక 500 అటు ఇటు అయ్యుండొచ్చు. అదొకటి. ఇంకోటి ఏంటంటే, టెంపరేచర్ పెరిగిపోతుందండి, లేదా హ్యూమిడిటీ తగ్గుతూ పెరుగుతూ ఉంటుందండి, ఎలా చేయాలి అన్న డౌట్కి చెప్తున్నాను. టెంపరేచర్ పెరిగింది అంటే మనకి ఆ బాక్స్ మీదే పైనే రైట్ సైడ్ లెఫ్ట్ సైడు తగ్గించుకోవడానికి పెంచుకోవడానికి ఉంటుంది. అది ఒక్కసారి చెక్ చేసి చూడండి. అది ఆటోమేటిక్ ఇంక్యుబేటర్ కాబట్టి నాకు తెలిసి మీరు అన్నీ సెట్ చేసిన తర్వాత మీరు స్విచ్ చేయగానే మీకు మొత్తం క్లియర్గా అన్నీ అక్కడ ఉంటాయి. అలా లేకుండా టెంపరేచర్ పెరిగి ఉందంటే మీరు దాన్ని సెట్ చేసుకోవచ్చు. అట్లా కాకుండా కొంతమందికి హ్యూమిడిటీ పెరిగిపోతుంది, తగ్గిపోతుంది అని అంటున్నారు. హ్యూమిడిటీ 55, 65 మధ్యలోనే ఉండాలి. 55కు తగ్గినా వాటర్ యాడ్ చేయాలి. 65కు పెరిగినా ఒకసారి బాక్స్ ఓపెన్ చేస్తే హ్యూమిడిటీ కంట్రోల్లోకి వస్తుంది. ఇంకా మీకు దీని గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ మీరు నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను క్లియర్గా మీకు ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి నేను ఖచ్చితంగా ట్రై చేస్తాను. ఇంకొక విషయం ఏంటంటే, ఇంక్యుబేటర్ని ఎలా సెట్ చేయాలి, ఎలాగా దాన్ని మీరు మంచిగా దాన్ని వాడాలని చెప్పి బిగినర్స్కి చాలా డౌట్స్ వస్తున్నాయి. అలాంటి వాళ్ళకి ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది. ఓకే ఫ్రెండ్స్.